ఎల్లుండి అంటే గురువారం కంచి పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి కంచి పీఠాధిపతి గారు గురువారం వస్తున్నారు. కావున అందరు హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాలు పంచుకోవాల్సిందిగా కోరడమైనది. స్టార్ట్ చేయమంటారా? అందరికీ నమస్కారం. నా పేరు మారం శ్రీకాంత్ రెడ్డి, నందీశ్వరాలయ చైర్మన్ని. నందిపల్లిలో నందీశ్వరాలయం గత 2.5 సంవత్సరాలుగా నిర్మించడమైనది. నిర్మాణం పూర్తయిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల భాగంగా 5 రోజుల పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది. నిన్న ఈరోజు 2వ రోజు పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. రేపు ఎల్లుండి నెక్స్ట్ 3 రోజులు పూజా కార్యక్రమాలు ఉంటాయి. రేపు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు మరియు తదితర అన్ని పార్టీ నాయకులు రేపు గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎల్లుండి కంచి పీఠాధిపతి 70వ కంచి పీఠాధిపతి పాల్గొంటున్నారు. తర్వాత లాస్ట్ శుక్రవారం కళ్యాణం ఉంటుంది. గురువారం సాయంత్రం నందీశ్వరుని గరణివాళ్ళలో భాగంగా కోటి దీపోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడానికి, ఇందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలు విరివిగా పాల్గొని కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. కోటి దీపోత్సవంలో భాగంగా పాల్గొనే మహిళలందరికీ పూజా సామాగ్రి ఆలయ కమిటీనే ప్రొవైడ్ చేస్తుందని తెలియజేస్తున్నాము. కోటి దీపోత్సవంలో భాగంగా సినీ ప్రముఖులు మధుప్రియ గారు మరియు 11 మంది వివిధ సంగీత కళాకారులు పాల్గొంటున్నారు. అందులో భాగంగా భరతనాట్యం, కోలాటాలు ఏర్పాటు చేయడమైనది. రేపు మరీ ముఖ్యంగా రేపు బెంగళూరు నుంచి కోలాట బృందం, హరిరామన్ కోలాట బృందం, కడప వారి కోలాట బృందం మరియు కేరళ బ్యాండు ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది. జగన్మోహన్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలకడానికి ప్రజలందరూ విరివిగా తరలిస్తున్నారని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానం అందని ప్రతి ఒక్కరూ ఇదే మా ఆహ్వానంగా మన్నించి వస్తారని ఆలయ కమిటీ నుంచి మరీ కోరుచున్నాం. అన్న, మేము నందీశ్వరాలయం నిర్మించడానికి మేము ముందు చిన్న గుడి నిర్మిద్దాం అనుకున్నాం. 30-35 లక్షల బడ్జెట్తో గౌరవ ఎంపీ అయినా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగినది. అన్న, మేము చిన్న దేవాలయం లేదో ఒకటి నిర్మిస్తామని. అన్న ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, మనం 35 లక్షలు ఎందుకబ్బా, ₹1 కోటి శాంక్షన్ చేద్దాం, ₹1 కోటితో బాగా కట్టుకోవచ్చు అన్నారు. మేమేంటంటే ₹1 కోటితో చాలా పెద్ద గుడి వస్తుందని ఆశించాం. కానీ ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది ₹1 కోటితో ఏం చేయలేమని. గర్భగుడి కూడా పూర్తి కాలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కలిసి, అన్న కొంచెం గుడి ₹1 శాంక్షన్ చేశారు కానీ ఇబ్బందిగా ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అని అడిగాం. అప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి మరీ ₹1,25,00,000 శాంక్షన్ చేశారు. అంటే ₹2,25,00,000లో 45 లక్షలు మా గ్రామస్తుల సహకారంతో కానీ వివిధ ప్రాంతాల భక్తుల సహకారంతోనే చెల్లించడానికి. ఆ 2,25 కోట్లు వచ్చిన తర్వాత కూడా గుడి పూర్తి కావడానికి సుమారు 6 కోట్లు అయినది. మిగిలినది మా కుటుంబ సభ్యులు అందరూ పెట్టుకోవడం జరిగింది. అందుకు ఇంత బ్రహ్మాండమైన గుడి ప్రతి ఒక్కరిది. ఇది ఎవరి సొంతం కాదు, ఇది హిందూ బంధువులందరి గుడి. కాబట్టి రాష్ట్ర నలుమూల నుంచి ఎవరైనా సరే వచ్చి పూజా కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొనవచ్చు. కాబట్టి అభిషేకాలు విరివిగా ఇక్కడ పూజారిని కూడా నియమించడం అనేది. గుడి పూర్తయిన తర్వాత కూడా కంటిన్యూగా పూజారి ఉంటారు, ఇక్కడే ఉంటారు. కాబట్టి ఎవరైనా పూజకు వచ్చి పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. ఇక్కడ పూజా కార్యక్రమాల్లో గణపతి ఉంటారు, పార్వతీదేవి ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, కాలభైరేశ్వరుడు ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగులపుట్ట ఉంటుంది, చండికేశ్వరుడు. తర్వాత దాంతోపాటు 27 విగ్రహాలు ఉంటాయి. కాబట్టి ఏ పూజ అయినా చేసుకోవడానికి అన్ని వసతులు, శివాలయం కావాల్సిన అన్ని రకాల పూజలు, నవగ్రహ పూజతో పాటు ఏ రకమైన పూజ చేసుకోవడానికి అన్ని రకాలైన వసతులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే రాష్ట్ర నలుమూల నుంచి పూజ చేయడానికి అందరూ అర్హులే. ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓకే.